ఉచ్చలబడినికి గతి సక్కలేనప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీకి దేనికోసం నేను అడుగుతా ఉన్నా. విద్యార్థులు మలమూత్రాలకు వెళ్ళే ఆ యొక్క టాయిలెట్స్ కూడా శుభ్రంగా లేనప్పుడు మీ ఫస్ట్ ప్రయారిటీకి దేనికోసం? ఫర్ వాట్? మేము ఇవాళ అడుగుతా ఉన్నాం. మాకు ఒక సందేహం ఉన్నది, విద్యార్థులందరూ కూడా సందేహం ఉన్నది. మా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏదో గొప్పగా చెప్తా ఉన్నారు, ఫస్ట్ ప్రయారిటీ విద్యకు వైద్యానికేనట. మేము విద్యను అభ్యసించే మా యొక్క పాఠశాలలో కళాశాలలో టాయిలెట్లు పరిశుభ్రంగా లేక ఇక్కడ విద్యారంగంలో ఇబ్బందులు అయితే ఉన్నాయి, అక్కడ అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ యొక్క టాయిలెట్స్ విషయంలోనే ఈ రెండు అంశాలు ఆధారపడి ఉంటాయి, విద్య కావచ్చు వైద్యం కావచ్చు. మరి అక్కడ నువ్వు మరుగుదొడ్లనే శుభ్రం చేయలేకుండా, ఒక మంచి మరుగుదొడ్లనే నువ్వు కట్టించలేకుండా ఉన్నప్పుడు నీ ఫస్ట్ ప్రయారిటీ అనేది దేనికోసం? కేవలము దరఖాస్తులు తీసుకొని, ఏది తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను దరఖాస్తులుగా తీసుకొని ఆ యొక్క తీసుకున్న దరఖాస్తు పేపర్లను, ఆ దరఖాస్తులను పల్లి బఠానీలోకి అమ్మేయడం, ఇది మీ ఫస్ట్ ప్రయారిటీ. ఎవరి సమస్యలు తీరుస్తారు మీరు? ఎవరి సమస్యలు తీరుస్తారు మీరు? ఎంతోమంది సమస్యలు తీర్చారు మీరు. మీ ఫస్ట్ ప్రయారిటీ యొక్క అర్థం మాకు ఇలా తెలవాలి. అంటే చాలా వరకు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, నేను రీసెంట్గా కూడా చెప్పిన, ఏదో చేసేసినాం, ఏదో అయిపోయింది, ఏదో ఇట్లా చెప్పేస్తారు, ఇట్లా అయిపోయింది అంటారు, ఇక అయిపోయింది మార్పు అంటారు, మొదలైంది అంటారు. ఒక్కసారి ఇంకా చూస్తేనే ఏం ఉండదు, బొంద మీద మన తప్ప ఏం కనిపించదు. ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ అంటే దానికి ఒక అర్థం పర్థం ఉండాలి. మీ ఫస్ట్ ప్రయారిటీ విద్యకు వైద్యానికి ఏ దిశగా ఇస్తారు? కార్పొరేటు ఈ యొక్క కాలేజీల్లో కళాశాలలో ఫీజులు తగ్గించబెడతారా? వాళ్ళకు ఒక ఆంక్షలు విధిస్తారా? ఇది చెప్పాలి, అది చెప్పరు. లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళలో మీరు ప్రత్యేకంగా ఇంకేమైనా తీసుకొస్తారా? చెప్పాలి. డిజిటల్ క్లాసులు ఇంకే రకంగానైనా ప్రారంభిస్తారా? చెప్పాలి. ల్యాప్టాప్లు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? లేకపోతే ఒక లిమిటెడ్ వరకే వాళ్ళు యూజ్ చేసేటట్టు వాళ్ళకి ఏమైనా మొబైల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? చెప్పాలి. లేకపోతే ఇంకా కొత్త పాఠశాలలు మీరు కట్టించేటి ఏమైనా ఉన్నాయా? చెప్పాలి. ఈ రకమైన కొత్త సిలబస్ని ఏమైనా ప్రవేశపెడతారా? చెప్పాలి. మధ్యాహ్నం టిఫిన్ దొరుకుతా ఉంది, పొద్దున ఏమన్నా టిఫిన్లు కూడా మధ్యాహ్నం భోజనం దొరుకుతా ఉంది, పొద్దున ఏమైనా టిఫిన్లు అందించే యోచనలో మీరు ఉన్నారా? చెప్పాలి. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా పెడతారా పిల్లలకు? చెప్పాలి. లేకపోతే వాళ్ళకు స్పెషల్ క్లాసులు ఏమైనా పెట్టి పరిజ్ఞానాన్ని పెంపొందించుకునే దిశగా వాళ్ళ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తారో చెప్పాలి. మీరు ఈ విద్యారంగంలో ఏం పీక్తారో చెప్పాలి. అది ఏది చెప్పకుండా విద్యా వైద్య రంగమే మా యొక్క ఫస్ట్ ప్రయారిటీ. ఏమిట్లకు మీ ఫస్ట్ ప్రయారిటీ? ఏం చేయగలుగుతారు ఒకసారి చెప్తే మాకు అర్థమవుతుంది కదా. ఉట్టిగానే ఫస్ట్ నేను కూడా అంటా నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే నేను మొత్తం మస్తు చేసేస్తా రాష్ట్రాన్ని. ఏం చేస్తానో చెప్పాలి కదా, ఏమవుతుందో చెప్పాలి కదా, ఏం మార్పు తీసుకురాగలుగుతానో చెప్పాలి కదా, కార్యాచరణ ఏందో చెప్పాలి కదా, సిద్ధాంతాలు ఏమో చెప్పాలి కదా, అంశాలు ఏంది, ఆలోచనలు ఏంది, మీరు ఏం అనుకుంటున్నారో చెప్పాలి కదా. ఏవీ లేకుండా దీనికి ఒక పవర్, మళ్ళీ దీనికి ఒక బూస్ట్ ఇవ్వడం. ఈ పత్రిక ఏది వెలుగు కదా, వెలుగు అంటే కాంగ్రెస్ అంటే వెలుగు, మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి, ఈ రెండు నినాదాలను మొత్తం పంపుకొట్టి పైకి లేపాలి వెలుగు. గిది కథ. ఇప్పుడు మీరు విద్యా వైద్య రంగానికి మీరు ఏం చేస్తారో చెప్పాలి. నేను ఇదే చెప్తా ఉన్న ప్రజలందరికీ కూడా, గతంలో ఆయన 10 ఏళ్ళు గిట్లనే చెప్పిండు, అట్లా చేసేస్తాం ఇట్లా చేసేస్తాం. సరే, కొన్ని చేసినప్పటికీ కొన్ని చేయకుండా మనల్ని ముంచిండు, మనం ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడు ఈయన ఏదో చేస్తాడని చెప్పి నమ్మినాం, ఎక్కించినాక ఈయన సేమ్ అదే తొవ్వల, ఈయనకేదో సపరేట్ రూట్ ఉంటుందేమో, ఈయన ఏదో గొప్ప ఇంకేదో చేస్తాడేమో, ఈయన ఆ తొవ్వలో పోడేమో అనుకున్నాం. గదే ఎమ్మెల్యేలను కొనుడు, గదే వచ్చి మాటలు, గదే హామీలు. ఇంకా ఆయన నన్ను చెప్పేది మైకుల పోంటి పట్టుకొని, ఏడ మైకు పడితే ఆడ మైకు పట్టుకొని చెప్పేది, 2 ముచ్చట్లు పెట్టేది, పోయేది. ఈయన అట్లా కాదు, ఈయన తీరొక్క దేవుళ్ళ మీద ఒట్లు పెట్టుడు. చూద్దాం, ఇప్పుడు ఏదో ఎల్లుండి కళ్ళ చేసేస్తాడట రుణమాఫీ, అది కూడా చర్చిద్దాం. ఇక ఇట్లా ఉన్నది. ఇక వైద్య రంగంలో ఏం మార్పులు తీసుకొస్తారు? మీరు ప్రభుత్వ ఈ యొక్క హాస్పిటల్స్లలో కొత్తగా మీరు ఏం చేస్తారో చెప్పాలి. సదుపాయాలు లేని చోట మీరు ఏ సదుపాయాలు కల్పిస్తారో చెప్పాలి. డాక్టర్లను నియమిస్తారా? నర్సులను నియమిస్తారా? కొత్తగా పోస్టులు వేస్తారా? లేకపోతే వాళ్ళకు వైద్యానికి సంబంధించిన కిట్లు సామాన్యులకు అందిస్తారా? గతంలో కేసీఆర్ అందించండు గర్భిణీ స్త్రీలకు కేసీఆర్ కిట్ అని. అట్లా మీరు ఇంకేమైనా చేస్తారా? అట్లా మీరు ఏం చేస్తారో చెప్పాలి. ఏం చెప్పకుండా ఉచ్చిగానే అంటే ఇక అజ్ఞానులు కొందరు ఉంటారు. ఇక అజ్ఞానులే వాళ్ళు, జ్ఞానం లేనివాడే అజ్ఞానుడు. అది ఏమంటాడంటే వచ్చి ఇక చూడరు,
వచ్చిండు మా రేవంత్ రెడ్డి, చెప్పిండు మా రేవంత్ రెడ్డి ఇటువా ఇక విద్య రంగానికి ఇక ప్రయారిటీ అన్నాడు. అయిపోయి గుండెలు గుద్దుకొని మొత్తం ఇట్లా బట్టలు చింపేసుకొని జై రేవంత్ అన్న, వైద్య రంగానికే ఫస్ట్ ప్రయారిటీ అన్నాడు మా రేవంత్ అన్న. జై రేవంత్ అన్న. ఏం ఇట్లకు రేవంత్ అన్న, ఏం జై రేవంత్ అన్న? అరే వైద్య రంగంలో ఫస్ట్ ప్రయారిటీ ఎట్లా ఇస్తాడో చెప్పమను, ఏం చేస్తాడో చెప్పమను. మేము అడుగుతున్నది అది. ఏ దిశగా చేస్తావు నువ్వు ఫస్ట్ ప్రయారిటీ? నీ ఫస్ట్ ప్రయారిటీ అంటే నీ మైండ్లో కొద్ది పెట్టుకొని ఉంటావు గివి చేయాలని. అది ఏం చేస్తావో చెప్పు మాకు. అదేం ఉండదు. ఇక తెలివి లేనివాడు ఇక చెప్పంగానే ఈ రేవంత్ అన్న చెప్పిండు అంటే అయిపోయింది ఇక అంతే. ఆడేం ఉండదు ఇక మళ్ళా ఏదో ఇక అట్లా. మనకు ఏంటంటే వ్యక్తిగత ఆనందం పొందాలి. ఇక మనకు ఎట్లా అభివృద్ధి లేక దాన్ని వ్యక్తిగత అభివృద్ధిగా భావించి పొందాలి మనం. ఎంక్వైరీ ఓకే, కమిషన్ చైర్మన్ను మాత్రం మార్చండి. విద్యుత్ కమిషన్పై రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ను నియమిస్తామన్న ప్రభుత్వం. కేసీఆర్ పిటిషన్పై ముగిసిన విచారణ. ఏ ఎంక్వైరీ కమిషన్ జర ఎక్కువ తక్కువ చేస్తుండడం మంచిది కాదంటే, ఎప్పుడు కూడా కేసీఆర్ ఎంత చిక్కుకున్నా ఎంత బొక్కలు పడ్డా ఏదో ఒక రకంగా ఏదో ఒక జిమ్మిక్కులు అనేవి చేస్తూ ఉంటాడు కేసీఆర్ అంటేనే ఒక జిమ్మిక్కు అంటారు కదా, అట్లా. ఇప్పుడు ఏమన్నాడు, జస్టిస్ నరసింహారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిండట. ఇప్పుడు జస్టిస్లకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పే అంత అవసరం ఏముండదు. సరే నువ్వేమైనా ఉంటే ఈ యొక్క కేసీఆర్ ఏమైనా తప్పులు చేసిండా, అవకతవకలు జరిగినా, మంచి చెడు ఏమున్నది, కాలుష్యం ఏం జరిగింది, నువ్వు ఆ యొక్క రిపోర్ట్ను ఎవరికి సబ్మిట్ చేయాలంటే యూ హ్యావ్ టు సబ్మిట్ దట్ రిపోర్ట్ టు గవర్నమెంట్కి సబ్మిట్ చేసి ఆ జరిగిన అంశాలు ఏంది, కథ ఏంది, కార్ఖానా ఏంది వాళ్ళకి చెప్తే, అధికారులకు చెప్తే వాళ్ళు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటారు. ఇక నువ్వేదో అయిపోయింది దొరికిరు దొంగలు ఇదే ఫిక్స్ డిక్లేర్ అని చెప్పేసి ఇక తీసుకుపోయి ప్రెస్ మీట్ పెట్టి గీ జరిగిపోయి మొత్తం గింత అన్యాయం జరిగింది, గింత కేసీఆర్ దోసుకున్నాడు అంటే అయిపోతుందా? కాదు కదా. ఇక మొత్తానికి ఇక జస్టిస్ నరసింహారెడ్డిని ఇక మారుస్తామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్పిందట. ఈ నెల 22 లోపు కొత్త చైర్మన్ నియమిస్తామని ఇక ప్రభుత్వం చెప్పింది. ఇక కేసీఆర్ పిటిషన్పై ఇక విచారణ కూడా ముగిసింది. ఒకసారి ఇక విద్యుత్ రంగంలో కేసీఆర్కు పైన వచ్చిన ఆరోపణ ఏది, మహారాష్ట్ర నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి విద్యుత్ కొన్నారు కదా, కొన్న విద్యుత్తులో అవకతవకలు జరిగినాయి, ఇబ్బందులు జరిగినాయి, కొనాల్సిన రేటు కంటే కూడా ఎక్కువ డబ్బులు పెట్టి కొన్నారు, అనవసరంగా డబ్బును వృధా చేసిరు అన్న ఆరోపణ ఎదుర్కొంటూ ఉన్నారు. కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ఇక చూడాలి. దానికి మళ్ళీ దాని పట్ల కేసీఆర్ ఎట్లా స్పందిస్తాడో.